ఆ బ్యాగ్ నేను పట్టుకుంటాను ఎలా ఎవరా? పర్లేదురా, నేను పట్టుకుంటాలే. అంటే నన్ను కూడా నమ్మవా? నమ్మను. ఇప్పుడు ఇలా ఉంటాడు, ఇప్పుడు డబ్బులు వచ్చినా ఎలా ఉంటావు? అదేలే బావా, రేపు నుంచి మనం కోటీశ్వర్లం కదా. మనం కాదురా, నేను. నువ్వు కోటీశ్వరుడు పనుడివి. అదేలేవా, మరి శుభ సందర్భంలో మాకేం లేదా? మరి ఎందుకు లేదురా, ఈ బైక్ నీదే, హ్యాపీగా వాడుకో. కాకపోతే దీని మీద 7,000 అప్పు ఉంది, అది తీర్చేసి వాడుకో. కోట్లు వస్తున్నా ఇటు కక్కుర్తి మాత్రం పోలేదు. ఈ తెల్లోడితో తలకాయ నొప్పి ఎక్కువైందిరా. బాయ్. What happened, Rudra? We got a small problem here, but don't worry, I will deliver the ideal soon. I don't believe you. Can I see the ideals? ఈ వస్తువు వాల్యూ ఎన్ని కోట్లో తెలుసుకుందాం వచ్చాం. సీతమ్మ విగ్రహం ఎక్కడా? సీతమ్మ ఏంటి? ఇది మామూలు విగ్రహం కాదు. 12వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య సీతారాముల మీదున్న భక్తికి నిదర్శనంగా తయారు చేయించిన విగ్రహం. ఇది నవలోహాలతో తయారు చేసిన అతి పురాతనమైన విగ్రహం. దీనికి వెల కట్టలేం. Where is the other one? Other one will get it in a couple of days, don't worry. Be quick, Rudra. Otherwise we will not have a deal. ఒంటిగా ఉంటే విలువ లేదు, జంటగా ఉండాలి నాయనా. ఏంటిది రామా, వాట్ ఈస్ దిస్? మిమ్మల్ని కాపాడడానికి ఎంత రిస్క్ చేశాను తెలుసా మీకు? నేను 7th క్లాస్లో ఒకసారి, 10th క్లాస్లో ఒకసారి భద్రాచలం వచ్చి మరీ గుండె గీయించాను. మీరు మర్చిపోయారో నాకు గుర్తుందండి. బావా, మనం 6వ తరగతి ఫెయిల్ అయిపోయాం కదా. ఎమోషన్లో ఉన్నప్పుడు లాజిక్ గురించి మాట్లాడకే ప్లీజ్. అయితే ఓకే. ఎక్కడున్నావు? చిన్నప్పుడు నేను రాంకోట రాద్దాం అనుకున్నా. అంటే కండిషన్స్ ఎక్కువ ఉన్నాయని విత్డ్రా చేసుకున్నాను అనుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు మనసులో పెట్టుకొని కంపెనీ సట్టారేంటి? ఫ్రెండ్షిప్లో అన్నీ కామను, లైట్ తీసుకోవాలి. ఫ్రెండ్షిప్పా? మీరిద్దరు ఇదే బైక్ మీద తెగ తిరిగారు మరి, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకాను. మళ్ళీ ఓకే. రామ్ గారు, ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, కోట్లలో కలగంటూ లక్షల గురించి ఆలోచిస్తూ వేల అప్పు తెచ్చిపెట్టుకుని 100ల పాత అప్పు కట్టి 10లు ఖర్చు పెట్టే లైఫ్కి సెటిల్మెంట్ అయిపోతుంది సార్. ఆయనకి మాత్రం ఏం తెలుసు? నాకు అర్థమైపోయిందండి. మిమ్మల్ని సీతను కలిపితే కానీ నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావన్నమాట. ఓకే. ఇంతకీ నా జానకి ఎక్కడుంది? బావా, ఆ గౌలుగూడలో 100 గజాలు, పంజగుడ్లో 150 గజాలు, సికింద్రాబాద్ స్టేషన్లో 300 గజాలు, ఆ పాడుపడ్డ ఇల్లు, ఆ షూటింగ్ సామాను, ఇంతేనా ఇంకేమన్నా ఉందా? బైది బై నువ్వు మెయింటైన్ చేసే ఫిగర్లు, అడ్రస్లు ఇవ్వు. ఇవన్నీ దేనికిరా? ఆ రుద్రగాడికి ఇవాళ రేపు నిజం తెలుస్తుంది కదా. ఎలాగా నువ్వు పోతావు, నీకెవరున్నారు నేను తప్ప. అందుకనే ఓ సంతకం పెట్టు. నిజం తెలియాలంటే క్రిష్ గారు దొరకాలే. అసలు వాడు ఫోన్లోనే చిక్కడు. ఓ అమ్మో, అంటే ఇప్పుడే ఓవను. ఆడేందిరా పెన్ను పుస్తకం పట్టుకు తిరుగుతుండు? అడిట విలు. రేయ్ ఇట్రా, ఇట్రారా. నిన్నే వారి నేను వచ్చిన సంధి చూస్తున్నా. యముని పక్కన చిత్రగుప్తులు లెక్క ఊకే రాస్తున్నావు. ఏందిరా రామకోట? రుద్రగారి ఆత్మకథ. చా, బుక్ పేరేంటి? నాతో నేనే. ఆడదాడ చదువుకోవాలి. పుస్తకం కవర్ పేజీ చూసి ఎవడైనా కొనకపోయినా చదవకపోయినా రుద్రగారు ఆడిని చంపేస్తారు. ఇదోటి ఉందా మళ్ళా? నీ శాలరీ ఎంతరా? 1 lakh. సంవత్సరానికా? నెలకి. కృష్ణ అన్న, అని కింద పనిచేసేవానికి నెలకి 1,00,000 రూపాయలు, నువ్వు ఇచ్చేది రోజుకు 250 రూపాయలు. ఏందిరా ఈ రెవల్యూషను? ఆడంటే ఆత్మకథ రాస్తుండు, నువ్వేమన్నా ఒక్క సింగిల్ పేజీ స్టోరీ రాసినవరా నా మీద? అన్నా నీకు పెళ్ళైందా అన్నా? మొన్నే దుబాయ్లో దూదులాంటి అమ్మాయిని చూసి బాసే దగ్గరుండి పెళ్లి చేయించాడు. బాగుందా? 15 సంవత్సరాల నుంచి పెళ్లి చేయని అడుక్కుంటున్నా, కనీసం పెళ్లి చూపులు కూడా పెట్టలే అన్న. అబ్బా, మళ్ళా సురువు చేసిండ్రా. ఆడంటే దిండు లెక్కున్నాడు, అందుకే దూది లాంటి పోరి దొరికింది. నువ్వేందిరా, నిన్ను చూస్తే బాత్రూమ్ అడిగేది కూడా దగ్గర రానటది. హలో, నమస్కారం కౌశిక్ గారు. ఈరోజు డబ్బులు ఇస్తున్నారు కదా సార్, ఎన్ని గంటలకు రమ్మంటారు సార్? సింగపూర్లో ఉన్నామరా. అలాగే సార్, తొందరగా వచ్చేయండి సార్. బాయ్.
ఏం సినిమా సార్ అది? సినిమా కాదురా, సీసీటీవీ ఫుటేజ్. ఓహో బావా, నువ్వు ఇక్కడ కనిపించట్లేదేంటి? కెమెరాలో కనపడుద్దని పక్క పక్క నడిచిన లేరా? ముందు జాగ్రత్త కదా బా. డిస్కషన్ ఆపు. బాయ్ అదిగో అమిత్ గడు. వీడోడు బ్యాగ్ తీసుకెళ్తున్నాడు. వీడు మొహం తిరగట్లేదు బాయ్. వెంటనే అది ఇక్కడ ఉండాలి. వాడు దాన్ని ముద్దు పెట్టుకున్నాడని, దానికి అన్ని తెలుసని గ్యారంటీ ఏంది? మనల్ని మిస్లీడ్ చేయడానికే వాడు అట్లా చేసి ఉండొచ్చు కదా. మీ విధవ సొల్లాపి వెళ్తారా, నన్నే వెళ్ళమంటారా? నువ్వు వద్దులే, మేమే పోతున్నాం. పద బా. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేంటి అలా అంటావు? ఎంతైనా మనం లవర్స్ కదా. దూరంగా ఉండు. నీలాంటి వాడిని లవ్ చేశానని తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంటావు ఎన్నైనా అంటావు. నేను టైంకి రాకపోతే ఏమైతే తెలుసా? అసలు నీలాంటి వాడు నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే ఎంత బాగుండేదో తెలుసా? ఏంటి జాన్కి అలా అంటావు? నేనేం చేస్తున్నా నీకోసమే కదా. లేకపోతే డొక్కు లైబ్రరీలో నీకు వచ్చే శాలరీతో ఎలా సర్వే అవుతావు అనుకున్నావు? విని విని విసుకొచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక చెప్తున్నావా? బాబా ఆటో ఆపు. అరే జానకి, నేను చెప్పేది నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఏం చెప్పినా వినను. నీకు దండం బాబు. అమ్మా వీళ్ళ పెచ్చిగా నా రుద్రగాడు వచ్చి మీటర్ చెక్ చేస్తాడే ఏంటి? అన్నా 150 కిలోమీటర్లు తిరిగిందన్న మీటరు. లే అన్నా. బావా నీకేం కాలేదా? ఏం కాలేదులే. నాకు కల వచ్చింది బావా. ఏందది? ఆ రుద్రగాడికి నిజం తెలిసినట్టు, నీ తల నరికేసినట్టు, అది నేను క్యాచ్ పట్టినట్టు. మధ్యాహ్నం కళలు నిజమైతే మధ్యాహ్నం కాదురా, పొద్దుగల వచ్చిన కళలు నిజమైతాయి. అందుకే నీకు పెళ్లి వేస్ట్ అని చెప్పిన. ఇంకా బా పండి. రే ఆగరా. అబ్బా ఇది అంతేంది బావా? తప్పు చేసినా దొరకకూడదురా, ఎఫెక్ట్ కోసం. ఎట్లున్నది? అర్థమైంది. మా అక్కెందుకు పోయిందో. నువ్వు బతికే ఉన్నావుగా, వదిలేయి. ఇంకా బా. రే ఓ పని చేయరా, ఈయన కొంచెం ఎక్కువ పోయిరా. ఈయన ముఖంలో అస్సలు ఎక్స్ప్రెషన్ అయితే తెలియదు. ఇంకా బా. వామ్మో వామ్మో వామ్మో. అయ్యో గురూజీ, అమ్మాయి దొరికిందా? దానికోసం ఊరంతా ఎతికినాం. అటు శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ దాకా, ఇటు లింగపల్ల నుంచి ఉప్పల్ దాకా జల్లెడేసినాం. దొరకలే. కనీసం ఇంటి అడ్రస్ అయినా దొరకలేదా? దొరికింది, చివరికి దొరికింది కానీ తాళం వేసి ఉంది. కలకత్తా పోయిందంట. కలకత్తానా? అక్కడికి వెళ్ళుంటదంటావా? కొంపదీసి కలకత్తా పోమన్నాడు. ఏంది సార్, ఒకసారి చూడండి. క్షమించండి సార్, ఇది మీదని తెలియక క్రిష్ తీసుకున్నాడు. మీకు తన ఫేస్ చూపించలేక నా చేత పంపించాడు. చాలా పెద్ద తప్పు చేశానని గిల్టీగా ఫీల్ అవుతున్నాడండి. అందుకే మీకు ఇది ఇచ్చేసి కృష్ణి క్షమించమని అడుగుదామని వచ్చాను. ఒక్కసారి వాడెవడో నేను చూడాలి. కాల్ చేయి. ఇప్పుడు ఆడేందుకు రుద్రా? విగ్రహం దొరికిందిగా, ఇడిచిపెట్టు. కట్ చేశాడు సార్. నమస్తే అన్న. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను ఇప్పుడేం ప్రేమించట్లేదు. ఏదో తప్పు చేస్తానని ఫీల్ అవుతున్నా కదా, అందుకే ఇక్కడికి వచ్చాను హెల్ప్ చేయడానికి. అమర ప్రేమ. అవునువా జానకి, ప్లీజ్ నన్ను అంతా మాట్లాడిస్తావా? మాట్లాడు. నచ్చిన అమ్మాయి దొరికింది కదా, హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఈ పని చేశా అన్న. ఇది నీకు రావాల్సిన సరికని నాకు అసలు ముందే తెలుసుంటే దీన్ని టచ్ కూడా చేసావని కాదన్నా. ఉంటాను. పదజానికి ఇప్పుడు హ్యాపీయేగా? ఇవన్నీ మానేస్తావా? ఓకే ఓకే అయితే పద. మర్చిపోయాను. దా. మళ్ళీ ఏంటి?
వీడు కొట్టేసింది ఇచ్చిందంటే నాకు ఇది తేడా కొడుతుంది. అన్నా నువ్వు జాగ్రత్త అన్నా, బయటకు తిరగద్దు. జాగ్రత్త ఏంట్రా? ఏం లేదన్నా, నాకు ఈ పని ఇచ్చినోడు ఓల్డ్ సిటీలో పెద్ద రౌడీ అన్నావు. ఈ పార్టీకి నేను ఇక్కడికి వచ్చాను, ఆడికి ఎలాగో తెలిసిపోయి ఉంటుంది. బయటికి వెళ్తే నన్ను లేపేస్తాడు. అనాథలా పుట్టాను, అనాథలానే పోతాను. అయినా నా గురించి నాకేం పెద్ద టెన్షన్ లేదన్నా. నా బాధల్లా నేను ప్రేమించిన అమ్మాయి గురించి, ఆ తర్వాత మీ గురించి కూడా. నన్ను లేపేసేంత రేంజ్ నోడెవడు? వాడి పేరేంట్రా? వాడి పేరు కాతో స్టార్ట్ అవుద్దన్నా. బావా పరిగెడదామా? నువ్వు పోతావురా నేను కోటేశ్వర. బావా నీ పేరు మర్చిపోయినట్టున్నాడు, నేను చెప్పనా? గురూజీ, మీకు కోటేశ్వరరావు తెలుసా? నాకు తెలియదు రుద్రా, కనుక్కుంటానే. థ్యాంక్స్ అండి. ఇంకా మీరు బయలుదేరండి. వీళ్ళెక్కడికి వెళ్లేది లేదు. ఆ కోటేశ్వరరావు దొరికే వరకు ఇక్కడే ఉంటారు. ఈయనే ఉంటారా? బాగుంది, ఇంకెళ్ళు. ఆటో రాదు, ఊకే ఫోన్ చేయొద్దు. జానకి, ఇదంతా నీకోసమే. నా వల్ల నీకేం జరగకూడదు. నాకు నిజాయితీగా బతకడం తెలియకపోవచ్చు, కానీ ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకోవాలో తెలుసు.